కనీసం పట్టించుకోలేదు. మేమందరం వెళ్ళాం ఆ రోజు. 3 మహిళలు చనిపోయారు ఆ రోజున. తిరుపతిలో మనం చూసాము, ఆ క్యూ లైన్ లో మరి 6 చనిపోయారు. దాదాపు 53 మందికి పైగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల వల్ల ఆయన యొక్క ప్రచార యావకు బలైపోయినటువంటి వారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మరి ఈ హత్యలన్నీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వీటికి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాలి. ఇలా ఇక వీళ్ళు ఈ వస్తున్నటువంటి ప్రజల్లో పెరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మద్దతును ఒక ఈర్షతో, ఒక ఫ్రస్ట్రేషన్తో, ఒక ఇండైజెషన్ ఫ్యాక్టర్గా ఈరోజు వాళ్ళకి మారింది. ఇక దీంట్లో భాగంగా ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వస్తున్నారు. ఆ జనం వచ్చారంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క డైల్యూషన్, వాళ్ళు డిగ్రేడ్ అయిపోతున్నారు ప్రజల్లో. కూటమి ప్రభుత్వం యొక్క ఉనికి తగ్గుతుంది, ఈ ప్రభుత్వం ఫెయిలియర్ అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని వీళ్ళు ఇక ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం రీసెంట్ టైమ్స్ లో ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో పెద్ద మనిషి అంటే ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారట, ఆయన చెయ్యాలని ఉందట. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. మరి ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో ఆయన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ రీసెంట్ గా చూసాం మనం, బుచ్చయ్య చౌదరి గారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన కూడా అదే ఇంకేదో మాట్లాడుతున్నారు. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? దీని లోతు మనకు అర్థమవుతా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ నాయకులు కూడా ఆ మాటల్ని ఇంకొంచెం పెంచి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర నడుస్తుందని మనకు స్పష్టమవుతా ఉంది. ఒక కుట్రకు తెరలేపుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ, ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను వాళ్ళు మంచి చేసుకునే దాని మీద లేక జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని ఏదో భూస్థాపితం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇలాంటి ఒక కుట్రకు తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చెయ్యాలి అనేటువంటి ఒక ప్రయత్నము, ఒక వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక రాక్షస కోరికలు అనేది వాళ్ళ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజున మీరు హామీలు ఇచ్చిన, మీరు మాట్లాడినటువంటి, మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే సూపర్ 6 అని హామీ ఇచ్చాడో ప్రశ్నిస్తూ ఉంటే, లేదా మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు, వాళ్ళని నానా స్టేషన్లకు తిప్పి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు కదా. మరి మీరు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఏం చేయాలి? సేమ్ మీ మీద కూడా అప్లై చేయాలి కదా. మరి ఖచ్చితంగా అంటా ఉన్నాము, బుచ్చయ్య చౌదరి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ మీద కూడా, మీరు ఇలా మాట్లాడుతున్నందుకు మీ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.